నమస్తే. మిద్దె తోట సాగుదారులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం విభిన్న అంశాలపై మిద్దె సాగుదారులకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూనే సీజన్కు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల ద్వారా వివరణాత్మక సూచనలను, సలహాలను అందిస్తోంది మీ నేలతల్లి. ఈ వారం ఔత్సాహిక మిద్దె సాగుదారుల కోసం పైసా ఖర్చు లేకుండా సేంద్రియ ఎరువులను ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ సమయంలో పంటలకు అందించాలి వంటి అంశాలపై చర్చించేందుకు మిద్దె తోట సాగు నిపుణులు రఘోత్తమరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, నేలతల్లి కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం పదండి. అందరిలో ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. నాణ్యమైన ఆహారాన్ని ఇంటి పట్టునే పండించుకోవాలని ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా నగరాల్లో మిద్దె తోటలు, పెరటి తోటల సాగు విస్తరిస్తోంది. మార్కెట్లపై ఆధారపడకుండా సీజన్కు అనుగుణంగా కూరగాయలు, ఆకుకూరలు పండించుకుంటూ ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇప్పటికే నగరాల్లో చాలా మంది మిద్దె సాగులో రాణిస్తున్నారు. కొత్త వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కొత్తగా మిద్దె సాగు చేసుకోవాలనుకునే వారికి ఎన్నో సందేహాలు నెలకొంటాయి. ముఖ్యంగా ఎరువుల విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటి వారి కోసమే పైసా ఖర్చు లేకుండా సేంద్రియ ఎరువులు తయారు చేసుకునే అనేక చిట్కాలను రఘోత్తమరెడ్డి గారు అందిస్తున్నారు. మరి ఏవి మంచి ఎరువులు, మిద్దె, పెరటి సాగుదారులు ఎరువులను ఏ విధంగా తయారు చేసుకోవాలి, వాటిని ఏ విధంగా సాగులో వినియోగించాలి వంటి విషయాలను తెలుసుకుందాం. మిద్దె తోటల, పెరటి తోటల రైతు మిత్రులకు, ఔత్సాహిక రైతు మిత్రులకు వెల్కమ్. 3 సంవత్సరాలుగా మనం మిద్దె తోటల నిర్వహణ గురించి, వాటి వల్ల మనకు కలిగే లాభాల గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాం. వాళ్ళ లక్షల్లో మిద్దె తోటల చైతన్యం మన 2 తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించి ఉంది కనుక అంతకంత కొత్త వాళ్ళు వీక్షకులుగా వస్తున్నారు కనుక మిద్దె తోటల అంశాలను, కొన్నిటిని ప్రధానమైన అంశాలను రిపీట్ చేసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. మనం వేసవిలో ఎంటర్ అయినాం. ఈ వేసవిలో ఎరువుల యాజమాన్యము ఒక అంశం. మొత్తంగా ఎరువులను మిద్దె తోటల్లో మనం ఎరువులు ఎట్లా తయారు చేసుకోవటం, ఎట్లా వాడటం, ఎప్పుడెప్పుడు వాడటం, ఏవి మంచి ఎరువులు అంచేత మనం ఈ విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు మిద్దె తోటలు అయినా పెరటి తోటలైనా మొదటి సంవత్సరం మనం నిర్మాణం చేసుకున్న మొదటి సంవత్సరమే మనం ఎరువుల్ని కొని వాడుకోవాలి. 2వ సంవత్సరం నుంచి ఎరువుల్ని కొననక్కర్లేదు. ఎరువులు అంటే ఏమిటి? పశువుల ఎరువులు, గొర్రెల ఎరువులు, మేకల ఎరువులు, కోళ్ళ పెంటను కూడా మనం ఎరువులుగా వాడుకోవచ్చు. అంటే ఈ న్యాచురల్ ఫెర్టిలైజర్స్ మనం వాడుకోవటం. రసాయన ఎరువులు, పురుగు మందులు వాడుకొని పంటలు పండించొద్దని కదా మనం మిద్దె తోటలు, పెరటి తోటలు, వరండా తోటలు ఇలాగా చేస్తూ ఉన్నది. సో అందువల్ల ఈ ప్రకృతి సిద్ధమైన ఎరువులు లేదా సహజ ఎరువులు లేదా వీటిని మనము జీవన ఎరువులు అని కూడా అనొచ్చు. వీటిని మనము మిద్దె తోటల్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎరువు మొదటి సంవత్సరమే మిద్దె తోట నిర్మాణానికి ఖర్చు అవుతుంది, కానీ నిజానికి 2వ సంవత్సరం నుంచి రూపాయి ఖర్చు కాకుండా కూడా మనం మిద్దె తోటల్ని మెయింటైన్ చేసుకోవచ్చు. మొదటి సంవత్సరానికి అయితే తప్పనిసరి మట్టి, ఎరువులు, టబ్బులు, బెడ్స్ లేదా గ్రో బ్యాగ్స్ అన్నీ మనం విత్తనాలతో సహా మనం అన్నీ కొనుక్కోవాల్సి ఉంటుంది మొదటి సంవత్సరం. 2వ సంవత్సరం ఇంకెవరు ఏమి కొనుక్కోకుండా కూడా స్వయం పోషకత్వాన్ని సాధించాలి. మనం మార్కెట్ మీద ఎంత ఆధారపడితే అంత డబ్బు ఖర్చు అవుతుంది, అన్ని నకిలీలు దొరుకుతాయి, అన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అంచేత మిద్దె తోటల విషయంలో ఉన్న సౌలభ్యం ఏమిటంటే 2వ సంవత్సరం నుంచి దేన్ని కొననక్కర్లేకుండా స్వయం పోషకత్వం సాధించవచ్చు. మనకు మార్కెట్తో సంబంధం లేకుండా కొనుక్కోవడానికి కానీ, మన ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికి కానీ నిజానికి మనకు మార్కెట్తో సంబంధం లేదు. ఇందులో ఉన్న సౌలభ్యం ఇది. మిద్దె తోటలు సక్సెస్ కావడానికి కూడా ప్రతి వారికి చిన్నదో పెద్దదో మిద్దె తోట సక్సెస్ కావడానికి ఇదే ఇందులో ఉండే సూత్రం. కనుక మన ఎరువుల్ని మనం మిద్దె తోట మొదటి సంవత్సరం ప్రారంభించగానే దాంతోపాటే సహజ ఎరువుల్ని తయారు చేసుకోవడానికి కూడా ఓ 2-3 టబ్బులను కేటాయించుకోవాలి. తోటలో ఒకవైపు చివర ఓ 2-3 టబ్బులు కావచ్చు, లేదా గ్రో బ్యాగులు కావచ్చు, లేదా ఇటుకల మడులు కావచ్చు. వాటిని మనం కనీసం 3 సరే మనం ఎరువుల కింద ఎరువులు తయారు చేసుకునే వాటిని పూర్వం గ్రామాలలో పెంట బొందలు అనేవాళ్ళు, పెంట పోగులు అని కొన్ని వైపులు అంటారు. గ్రామాల్లో పూర్వం పశువుల ఆధారిత వ్యవసాయం చేసినప్పుడు పశువుల పేడ,
అవి తినగా మిగిలిన మేత ఇదంతా తెచ్చి పెద్ద కొట్టం, పశువుల కొట్టం పక్కన పెద్ద గోతి, కొంచెం లోతుగా గోతి తవ్వి ఆ ఎరువు, ఆ చెత్త చెదారం అంతా వేస్తే ఓ సంవత్సరం అంతా అదంతా గుంత నిండి, పెద్ద గుంత కదా, బాగా నిండి వానలకు తడిసి ఎండలకు ఎండి అదే ఎరువు అయ్యేది. సంవత్సరం ఇదే ఎండాకాలం ప్రారంభంలో ఆ ఎరువు అంతా తీసి పొలాల్లో తోలుకునేవాళ్ళు. ఇది అదే పద్ధతిని మనం మిద్దె తోటల్లో కూడా మనం పాటించవచ్చు. కనుక మనం మిద్దె తోట ప్రారంభించి మొక్కలు విత్తనాలన్నీ నాటుకున్న తర్వాత ఇక మనం ఎరువు తయారు చేసుకునే అటువంటి మడుల విషయంలో కూడా మనం శ్రద్ధ తీసుకోవాలి. తీసుకొని అడుగున కాస్త మనం ఓ 3 టబ్బులను కేటాయించుకోవడం మంచిది. ఎరువు గుంతలుగా, ఎరువు టబ్బులుగా, ఎరువు మడులుగా. ఎరువు గుంతలు అనుకుందాం మనం వాటిని. మిద్దె తోటలోనైనా వాటిని మనం ఎరువు గుంతలు అనుకుందాం. పెరటి తోటల్లో ఉన్న వాళ్ళు కూడా ఎరువు కోసం ప్రక్కన పెరటి తోటలో ఒక మూలకు ఓ గొయ్యి తవ్వుకొని ఓ 2-3 ఫీట్ల లోతుతో 4-5 ఫీట్ల వెడల్పుతో ఒక గొయ్యి తవ్వుకొని ఆ తోటలో వెళ్ళినటువంటి పండుటాకులు, ఎండుటాకులు అన్నీ కూడా మనం ఆ గోతిలో వేసుకుంటూ వెళ్తే ఒక 6 నెలలు, ఏడాది ఆ గోతి అంతా నిండిన తర్వాత ఆ గోతి మీద కాస్త మట్టి, కాస్త పశువుల ఎరువు పలుసగా చల్లి నిరంతరం తేమ ఉండేలాగా కనుక, చెత్త చెదారం నిరంతరం తేమ ఉండేలాగా చూసినట్టయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఆకులన్నీ కూడా చెత్త చెదారం కుళ్ళిపోయి ఆ చక్కటి ఎరువు అవుతుంది. నిరంతరం తేమ ఉండేలా మటుకు మనం చూసుకోవాలి. అంటే రోజు మొక్కలకు నీళ్లు పెడుతున్నప్పుడు ఎరువు గుంత మీద కూడా స్ప్రే చేయాలి, వాటర్ స్ప్రే చేయాలి, ఎక్కువ నీరు పోయకూడదు. అదే పద్ధతిని మనం మిద్దె తోటల్లో కూడా టబ్బులు, దాంట్లో తోటలోనే ఆకులు, మిద్దె తోటలో ఆకులు రాలుతాయి, ఆకులు పండువారి రాలిపోతూ ఉంటాయి కదా, అట్లాంటివి అన్నీ రోజు తోట ఊడిస్తే మనకు చాలా ఆకులు దొరుకుతాయి, రాలిన ఆకులు దొరుకుతాయి. అట్లాగే క్రాపు అయిపోయిన మొక్కలు ఎండిపోయి పండుబారిపోయి చనిపోతాయి కదా, ఆ చెత్త అంతా కూడా మనం తీగ జాతుల చెత్తను, పొద జాతుల చెత్తను, బెండ ఆకులను అన్నింటినీ కూడా మనం ఆ ఎరువు టబ్బులో వేసుకున్నట్టయితే మనం వరుసలుగా సమంగా పరిచి ఆ టబ్బులో, ఎరువు టబ్బులో లేదా ఎరువు గుంతలో మనం అంతా చక్కగా పరుచుకుంటూ ఒక 1/2 ఫీటు లేయర్ గట్టిగా మనం తొక్కి ఎత్తి మనం ఒక 1/2 ఫీటు చెత్త లేయర్ వేసిన తర్వాత ఓ 10 దోసిళ్ళ మట్టి, ఓ 10 దోసిళ్ళ ఎరువును ఆ చెత్త మీద చల్లి కొంచెం దాన్ని ఎప్పుడు తేమతో ఉండేలాగా చేసుకోవాలి. అట్లా ఒక 2 లేయర్లు 3 లేయర్లు వేసుకుంటే ఓ మడి నిండుతుంది. నిండిన తర్వాత చక్కగా మీద కూడా కాస్త మట్టి, ఎరువు పలుసగా చల్లి దాని మీద కూడా ఎప్పుడు తేమ ఉండేలాగా చూసుకున్నట్టయితే, ఉంటే ఒక గోనె పట్ట దాని మీద కప్పినట్టయితే తేమ ఆరిపోకుండా ఉంటుంది. ఆ మడి మీద లేదా ఎరువు గుంత మీద, ఆ టబ్బు మీద మీరు ఒక గోనె పట్ట, ఒక జనపనార గోనె పట్ట ఉన్నట్టయితే కప్పితే మనకు ఆ ఎరువు, ఆ చెత్త చెదారం కొంచెం ఆరిపోకుండా నిరంతరం తేమతో ఉంటుంది. ఈ విధంగా మనము ఒక గుంత నిండిన తర్వాత లేదా ఒక ఎరువు మడి నిండిన తర్వాత మళ్ళీ రెండవ దాన్ని వాడుకోవాలి. అయితే రెండవది నిండేలోపు మొదటి గుంతలో ఉన్న చెత్త చెదారం కుళ్ళిపోయి మనకు ఎరువుగా మారుతుంది.